నేను ఎక్కడున్నాను? స్టార్ హోటల్లో సార్. ఈ గెటప్ ఏంటి? ఎవరో గుర్తుపట్టకుండా నేనే వేశాను. నన్ను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు మా బాస్. మీ కాలికి మట్టి అంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా సార్. ఇంతకీ మీరెవరు? గుడ్ జోక్. ఐఎమ్ యువర్ సర్వెంట్ సార్. మీకేం కావాలో ఆర్డర్ వేయండి, బోర్ కొట్టే వరకు ఎంజాయ్ చేయండి. ఎంతైనా తమరిది రాజయోగం కదా సార్. రాజయోగం? సేమ్ డైలాగు ఎవరో చెప్పినట్టుందరే నాకు. ఒరే అప్పిగా, నీ జాతకం ప్రకారం తొందరలోనే నీకు రాజయోగం పట్టబోతోంది. ఆ లక్కు ఏ దిక్కు నుంచి వస్తుందో చెప్పలేవురా నాయనా. సేవకులు నీ అడుగులకు మడుగులొత్తుతారు. నా బంగారు బామ్మ, నువ్వు చెప్పినట్టు రాజయోగం నాకు ఎలా వచ్చిందా? నిజంగా నువ్వు నా సర్వెంటేనా? డౌట్ ఏంటి సార్? బకాసుడికి బట్టలు వేసినట్టున్నా మంచి సర్వెంట్ దొరికారా? టవా? నా పేరు టవా కాదు సార్, బీర్బల్. బీర్బల్లో హెర్బల్లో నేను ఏ పేరు పెట్టి పిలిస్తే అదే నీ పేరు. నేను వెళ్ళి సాంగ్ చేస్తాను. ఈ హోటల్లో కాస్ట్లీ ఫుడ్, కాస్ట్లీ మందు ఆర్డర్ అయ్యి. ఏంట్రా యజమాని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు? గుడ్లు పీకేస్తాను. తప్పక రాజయోగం ఇక్కడ. సర్వెంట్ తింటుంటా లుక్ ఎట్రా దిష్టి అవతల. హలో అక్కాయ్, నువ్వు చెప్పినట్టే మీ బాస్ని కిడ్నాప్ చేసి హోటల్ రాడిసన్ లో 109 లో పెట్టాను. కాకపోతే వీడు కొంచెం తేడాగా ఉన్నాడు అక్కాయ్. రేయ్, వాడు బంగారు గుడ్లు పెట్టే బాతురా. ప్రస్తుతం వాడిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వాడి డైరెక్షన్ లో మనం నటిస్తుందని ఫీల్ అయిపోతున్నాడు. కానీ మన స్క్రీన్ ప్లే మనకుందని తెలియదు అడిగి. ఏమో అక్కాయ్, ఎందుకో వీడిని గుండుతో గుద్ది చంపేయాలనిపిస్తుంది. వాడి పెళ్ళం దగ్గర మనం డబ్బులు వసూలు చేశాక వాడిని ఖైమా కొట్టుకొని తింటావో, కట్లెట్లా నంచుకు తింటావో నీ ఇష్టం. నీ కసి తీరాకే మనం దుబాయ్ జంప్ అయిపోదాం. అప్పటి వరకు వాడిని పల్లెత్తి మాట అనుకో. వాడు ఏం చెప్పినా చేసేయి. ఒకసారి వాడి ఫోను. అక్కాయ్, నీ అక్కయ్య? అదే మీ సెక్రటరీ. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే సెక్రటరీ అంటే ఇదే. బాస్ అంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఫైన్ ఫైన్. మా తమ్ముడు మిమ్మల్ని బాగా చాలా బిజీగా ఉన్నాను. ఈ గుండుగా నన్ను బాగానే చూసుకున్నాను. ఫోన్ పెట్టి. ఫుల్ ఆన్ లో ఉన్నట్టున్నాడు. నువ్వేంట్రా గంట స్తంభంలో నుంచొని చూస్తున్నావు? ఎవడు పిసుకుతాడు? ఏంటి? వెళ్ళు కాళ్ళు. యువర్ మై సర్వెంట్, కమాన్. గొడ్డు స్లోగా వచ్చు. స్మూత్ స్మూత్. The former business magnate, ప్రముఖ పారిశ్రామికవేత్త గొట్టం గార్మెంట్స్ అధినేత శ్రీ గొట్టం గోపాలకృష్ణ గత రాత్రి కిడ్నాప్ కి గురయ్యారు. ప్రముఖులకు భద్రత కల్పించడంలో థాయిలాండ్ పోలీసులు విఫలమయ్యారని ఇండియన్ అసోసియేషన్స్ ధ్వజమెత్తాయి. మన ఆఫీసరు తెంగరోడ్రా. ఈ బ్యాంకాక్ లో ఏ మూల ఏ కిడ్నాపింగ్ జరిగినా అది చేయించేది ఒకే ఒక్కడు. అది కిడ్నాప్ కింగ్ తోత అని వాడికి తెలియదు. ఈ నెల కలెక్షన్ ఎంతలా? మొత్తం 72 లక్షల బాతులన్నా. ఎన్ని కిడ్నాప్లు? 14 కిడ్నాప్లనా? బిజినెస్ చేసే పద్ధతులా ఇది? ఏం చేస్తున్నా మీరు అంతా? సిగ్గులేదులా? సిగ్గులేదురా? చీ 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 చీ. ఏంట్లా మళ్ళీ 14 కిడ్నాప్లా? అది చిల్లల పార్టీలు. కిడ్నాప్ అయిన వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నావు, ఎన్ని కాటేజీలు మెయింటైన్ చేస్తున్నావు. మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది, ఇన్కమ్ తగ్గిపోయింది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇంత పెద్ద డానికైనా అప్ అండ్ డౌన్ సప్పయా అన్న. నోలు బుయ్యలా. క్వింటాల్ క్వింటాల్ తింటాలు, బండిల్స్ బండిల్స్ శాలలు గుంజుతాలు, పాల్పాల్మెంట్స్ నీళ్లు. పర్ఫార్మెన్స్ నీళ్ళు అంట. అర్థమైంది. ఒలే వెళ్ళి కౌంటర్లు చూసుకోండి. ఇంక రావాలకపోతేనే ఈ రేంజ్ లో బుర్ర తింటుండు. అన్నక్షరాలు వలుకుతే ఈయన తట్టుకోలేం బ్రో. 2వ నెంబర్ కౌంటర్కి వెళ్ళు. ఓకే. పేరేంటి? కామినేని కామేశ్వరరావు అండి, వయసు 60 సంవత్సరాలు. కామినేని కామేశ్వరరావు. 4వ తారీఖున వాకింగ్ స్ట్రీట్ లో కిడ్నాప్ అయ్యాడు. అవును సార్, మా నాన్నండి. ఏమయ్యా, మీ నాన్నని రిలీజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఖాళీ దొరికిందా నీకు? ఇప్పుడే డబ్బు దొరికిందండి. ఇదిగో 2వ నెంబర్ కౌంటర్ లో చూపించి డబ్బు కట్టే ఎల్లో. సార్ డిస్కౌంట్ ఏం లేదా? ఫెస్టివల్ టైంలోనే డిస్కౌంట్ ఉంటుంది, మామూలు టైంలో డిస్కౌంట్ ఉన్నది. కడి 3వ నెంబర్ కౌంటర్ దగ్గర పోయి డెలివరీ తీసుకో. పో నువ్వురా. 4,40,000. కిడ్నాప్ చేసినప్పుడు 4 లక్షలు అన్నారు కదండి. మీ నాయనది 40,000 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు ఉన్నది. మీ నాయన హాట్ వాటర్ లేకపోతే నో బాతింగ్, డైలీ థాయ్ మసాజ్ లేకపోతే నో స్లీపింగ్. మిగతాదంతా ఈ స్క్రిప్ట్ లో ఉంటది, చూసుకో. ఇదేంటి సార్, ఇందులో టర్మ్స్ ఖర్చు కూడా ఉంది. మీ నాయన వాడిండు, మంచి మీద ఉన్నాడు. పోయి 3వ నెంబర్ కౌంటర్ కాడి పోయి డెలివరీ తీసుకో. పో. ఊరు నా అబ్బా, ఇక్కడ కూడానా సార్?
కామేశ్వరరావు నీ కొడుకొచ్చిందా నేను తీసుకోవానికి రా. బాబు నాయనా వచ్చావా నీకోసమే చూస్తున్నాను నాన్నా. బాబు పాప కిడ్నాపా? నాకు తెలియకుండా నా ఏలియాలో కిడ్నాపా? అయితే ఆ కిడ్నాప్ చేసింది మీరు కదా? బిగ్ షాట్ కిడ్నాప్ అయ్యాడంటే మా ఓట మాకు వస్తుందని ఆనందంగా వచ్చాం. తుస్సు. రోజుకి బిజినెస్ పడిపోతుందేంటా అనుకున్నాను. నాకు పోటీగా ఎవడో దుకాణం తెల్చాడనమాట. ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ కూడా ఇంత సిన్సియర్ గా చెయ్యరు. గుడ్ గుడ్. కిడ్నాప్ చేసేటప్పుడు లేని కంగారు ఇప్పుడెందుకు? ఆ? మొత్తానికి బాగానే జరిగింది కిడ్నాప్. గుడ్ గుడ్. చూడ్డానికి అచ్చు కిడ్నాపర్స్ లాగే ఉన్నారయ్యా. ఐ లైక్ ఇట్. ఇతనెవరు? ఓహో నీ అసిస్టెంటా? వీళ్ళు మంచి క్వాలిటీ ఉంది. ప్రశ్న ఆడేస్తాడు, జవాబు ఆడే చెప్పేస్తాడు. ఏంటా గుసగుసలు? ఐ డోంట్ లైక్ దట్. మంచి కాఫీ చెప్పు. ఫ్రెష్ అప్ అయి వస్తాను వితౌట్ షుగర్. వీడికి షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. వీడేంటి కిడ్నాప్ అయ్యాడని టెన్షన్ పడకుండా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మనం ఇచ్చిన క్లోరోఫామ్ దెబ్బకి మెదడులో చిప్పు దెబ్బి మ్యాటర్ మొత్తం డిలీట్ అయిపోయినట్టుంది. గొడవ చేయకుండా ఇలా కామ్గా ఎంకరేజ్ చేస్తే మనకు మంచిదేగా. ముందు ఫోన్ చేసి ఒక చెంపుడు కాఫీ చెప్పి. హలో, ఓ కాఫీ మీరు తాగారా? పొద్దునే తాగే అలవాటు లేదండి. ఇంతకీ మా ఆవిడకి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారా? ఇంకా చేయలేదు. ఎందుకని? నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. ఉంటే మాత్రం ఈ ఫోన్ నుంచి చేస్తారా? పోలీసులు ట్యాపింగ్ చేస్తారా? కర్మ. కొత్త సిమ్ కార్డు కొని దాని నుంచి చేయండి. అమ్మో, అదే బ్రెయిన్ ఉంది. జీవితంలో స్లో అనే పదం నా డిక్షనరీలోనే లేదు. డిక్షనరీ చూసి కొనుక్కోలేరా? డేయ్, వెళ్ళండి. కొత్త సిమ్ తీసుకొని రండి. వెళ్ళండి. ఏంటయ్యా ఏంటి అడ్రస్ అడిగితే చాంగ్ అని ఏదో మాట్లాడతావేంటి? ఒక్క గంటలో అడ్రస్ పట్టుకుంటాం చూడు. ఏంటయ్యా బోడి బ్యాంకాక్? పూరి జగన్నాథ్ పుణ్యవాని ఎన్ని తెలుగు సినిమాలు చూడలేదు? మహా, మేమేం ఎర్ర బస్ ఎక్కి రాలేదు, ఎయిర్ బస్ ఎక్కి వచ్చాం. లవ్ లో పడి తింటేనేమో ఏమని చూసినా మహాలక్ష్మిలా కనిపిస్తుంది. అడగని చెప్పేస్తారు. నా పేరు మహాలక్ష్మని, హైదరాబాద్ నుంచి ఇప్పుడే వస్తున్నానని చెప్పేస్తారు. ఇది మన దగ్గర బుచ్చే. అబ్బా, ఎవడ్రా నువ్వు? ఎంత బ్యాంకాక్ అయితే మాత్రం ఆడపిల్ల చేయి పట్టుకుంటావా? నేను నిప్పురా నిప్పు. ఉసే పప్పు, నేనే. హే బుజ్జి. అవును, నువ్వేంటి ఇక్కడ ఎంత సడన్ గా? అసలు ఏం జరిగింది? నీకు దండం పెడతాను, నన్ను వదిలేసేట్టు. కట్టండ్రా. నీకు పుణ్యం ఉంటుంది సేటు, మా ఆయన వదిలేయండి ప్లీజ్. భర్త కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్యను చూసైనా వదిలేవయ్యా. నేను ముత్తైదు నోము నోచుకుంటున్నాను. ఎల్లుండి శుక్రవారంతో పూర్తయిపోతుంది. కావాలంటే శనివారం తీసుకెళ్ళిపోండి. నేనేమన్నా చంపడానికి తీసుకుపోతున్నానా? అగ్రిమెంట్ ప్రకారం 2 కిడ్నీలు తీసుకుంటానని చెప్తున్నా. అదేదో ప్లేట్ ఇడ్లీలు తీసుకుపోతానన్నంత ఈజీగా కడుపులో ఉన్న కిడ్నీలు తీసుకుపోతానంటావేంటయ్యా? రేయ్, డాడీ తీసుకుపోతా. డాడీ సెడ్జీ ప్లీజ్ సెడ్జీ, మా డాడీని వదిలేయండి. నాకు ఒక్క నెల టైం ఇవ్వండి. ఏదో రకంగా మీ అప్పు నేను తీరుస్తాను. నీ కూతురు లాంటిదని అనుకో సెడ్జీ. కూతురని సెంటిమెంట్ తో కొట్టావు కదమ్మా. సరే, నీ మాట మీద ఒక్క నెల టైం ఇస్తున్నా. తర్వాత కూడా డబ్బు రాకపోతే మీ డాడీ కిడ్నీలతో పాటు ఒక కన్ను కూడా వడ్డీ కింద పిక్కుంటా. నీదే పూచి. థ్యాంక్స్ సెడ్జీ. రేయ్, ఇప్పండి. అమ్మా, అర్జెంట్ గా నా బట్టలు సర్దు. దేనికే ఉతుక్కుంటావా? ఉతుక్కోవడానికి కాదు, ఆరేసుకోవడానికి కాదు, బ్యాంకాక్ వెళ్ళడానికి. డబ్బు కావాలంటే బ్యాంక్ వెళ్తారు కానీ బ్యాంకాక్ ఎందుకు? చెప్పేస్తారు. ప్రతి హీరో విజయం వెనక ఒక హీరోయిన్ ఉంటుందని, అలాగే బుచ్చి వెనక నేనున్నానని, బ్యాంకాక్ నుంచి డబ్బుతోనే తిరిగి వస్తానని చెప్పేస్తారు పాపం. చెప్పకపోయినా పర్వాలేదమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా